అశోక్ గారు అయితే ఇప్పుడు ఇందాక వెంకటేష్ గారు ప్రస్తావించినటువంటి కేసు, అదే మన అప్పలరాజు గారి ఊరు దగ్గర అక్కడ శ్రీకాకుళం పాతపట్నం ఎమ్మెల్యే మావిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ సంఘటనలో కూడా అక్కడ వాళ్ళు కూడా ఒక డమ్మీ డ్రైవర్ని పెట్టే ప్రయత్నం చేశారంట. పల్లి రాజేష్ అనేటువంటి ఒక డమ్మీ డ్రైవర్ని పెట్టే ప్రయత్నం సేమ్ ఇక్కడ కూడా అలాంటిది జరిగింది అని, సంజూష్ విషయంలో కూడా అలాంటి ప్రయత్నం ఒకటి చేస్తే అక్కడ పోలీస్ అధికారి ఆయన గుర్తుపట్టి మ్యాచ్ అవ్వట్లేదు అతను చెప్పే సమాధానాలు అని చెప్పేసి ఇక్కడ కూడా ఆ విషయం జరిగినట్టుగా తెలుస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది ప్రపంచం అంతా చూస్తుంది. ఒక్క మన విజయబాబు గారు చెప్పినట్టు ఆ పోలీస్ అధికారి ఎంతో కొంత నిజాయితీ ఉండటం వల్ల ఆ ఫార్ములా అక్కడ పారలేదు అంతే తప్ప, లేకపోతే ఆ పోలీస్ అధికారి కొంచెం అటు ఇటుగా ఉంటే మాత్రం అది కరెక్ట్ వర్కౌట్ అయ్యేది. జనరల్ గా యాక్సిడెంట్ కేసుల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవర్ని బుక్ చేయటం, వాళ్ళని బలిపశువులు చేయటం అనేది ఎప్పుడైనా జరిగేది. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. దీనికన్నా మనకి ఈ మీటింగ్ లో మనకి ట్విస్ట్ ఏంటంటే అప్పలరాజు గారి గురించి మాట్లాడుకోవాలి. అసలే ఆయన ఒక డ్రైవర్ కాదు, ఆయన ఒక కనీసం ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కన లేని వ్యక్తి. అట్లాంటి ఆయన కూడా కేసులో ఇరికిచ్చి 2-3 వారాలు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు అంటే చట్టాలు ఎంత మిస్యూజ్ అవుతున్నాయో, వాళ్ళకి అనుకూలంగా ఎలా చేస్తున్నారో. ఇక్కడ ఏమంటారండి, అప్పలరాజు గారు క్రిమినల్ కాన్స్పిరసీ కింద ఆయన మీద సెక్షన్ పెట్టారట. క్రిమినల్ కాన్స్పిరసీ ఏంటి? కుట్ర పడ్డారు. ఏమని? వాళ్ళ అబ్బాయితో కలిసి సాక్ష్యాన్ని తారుమారు చేయడం కోసం, లేకపోతే సాక్ష్యాలను ఇంకేదైనా చేయటం కోసం, ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేయడం కోసం ఇంకేదో కాన్స్పిరసీ అయితే ఉంది. ఆ కాన్స్పిరసీని బేస్ చేసుకుని అప్పలరాజు గారిని రిమాండ్ పంపించారు. సో ఇక్కడ నేను చెప్తాను, కాన్స్పిరసీ అంటే ఏంటో నేను చెప్పాలి. దయచేసి నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కేసు. కాన్స్పిరసీ ఎలా ఉంటుంది? అప్పలరాజు గారికి ఇదంతా జరిగిన తర్వాత ఆయనకి తెలిసింది. తెలవగానే నిజంగా వాళ్ళ బాబు ముందే ఇంటిమేషన్ ఇచ్చారని చెప్తున్నారు చూసారా, అది అద్భుతం, అది మంచి పెంపకం, అది మనకు కనిపిస్తుంది. ఇక్కడ కాన్స్పిరసీ అంటే ఎలా ఉంటుంది? మీరు ఇప్పుడు తండ్రి కొడుకుల యొక్క మీటింగ్ కాన్స్పిరసీ కింద వస్తుందండి? ఎక్కడన్నా ఉందా ఇది? ఇప్పుడు మనకు మీకు నేను చెప్పాలి. సచిన్ జగదీష్ జోషి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2008లో వచ్చిన సుప్రీంకోర్టు మంచి జడ్జిమెంట్. కాన్స్పిరసీని ఎస్టాబ్లిష్ చేయడానికి మియర్ నాలెడ్జ్ లేదా అసోసియేషన్ సరిపోదు, అది ఎవిడెన్స్ కాదు. అంటే ఇక్కడ తండ్రి కొడుకులండి, ఫాదర్ అండ్ సన్, దట్ ఈస్ నాట్ కాన్స్పిరసీ. ఫాదర్ అండ్ సన్ గానో, వైఫ్ అండ్ హస్బెండ్ గానో, లేకపోతే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కి మధ్యలో మీటింగ్లు కాన్స్పిరసీ కింద ఎలా అవుతాయండి? అసలు ఏ చట్టం నాకు అర్థం కాదు. ఒక తండ్రి కొడుకుని కలిసి మాట్లాడితే అది కాన్స్పిరసీ కింద వస్తుందా? దాన్ని కాన్స్పిరసీగా తీసుకుని అప్పలరాజు గారు రిమాండ్ పంపిస్తారా కేసు కట్టేసి? నేను చెప్తాను కాన్స్పిరసీ అంటే ఏంటో నేను వివరంగా చెప్పాలి మీకు. ఎలాగంటే 2015లో ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ లో జరిగింది. ఏసీబీ ఒకటి ట్రాప్ చేశారు దాన్ని. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి తెలంగాణ అప్పటి టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రథమ ముద్దాయి. ఆయన డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ప్రపంచం అంతా చూసింది. మీరు నేను అక్కడ ప్రపంచం అంతా చూసింది. నేను కాన్స్పిరసీ గురించి చెప్తున్నా, దయచేసి ఒక్క నిమిషం ఉన్నాను. ఆ టైంలోనే ఆయనతో పాటు ఉన్న 2వ ముద్దాయి ఎవరండి? సెబస్టిన్. 3వ ముద్దాయి ఎవరండి? ఉదయ్ సింహ. 4వ ముద్దాయి జెరూసలేం మత్తయ్య గారు. ఆయన జెరూసలేం మత్తయ్య గారు కాస్ట్ వెళ్ళారు, ఆయన మీద తీసేశారు. మిగిలిన ముద్దాయిలు అలాగే ఉన్నారు. దాంట్లో షార్ట్ షీట్ వేశారు. విచిత్రం చెప్పాలి, ఆ షార్ట్ షీట్ లో ఉండాల్సిన పేరు లేదు. ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. ఆ రేవంత్ రెడ్డి గారు వేరే చర్చ అవుతుంది. ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేసి కాన్స్పిరసీ ఎలా ఉంటుందో చెప్పాలండి. కంక్లూడ్ చేయండి. చేస్తాను. కాన్స్పిరసీ ఎలా ఉంటుందంటే, ఈయన ఇప్పుడు ఎమ్మెల్సీ గారిని స్టీవెన్సన్ గారితో మాట్లాడి ఒక పెద్ద మనిషితో మాట్లాడిచ్చారు. ఆయన పెద్ద మనిషి ఏమంటారండి? హౌ ఆర్ యూ, డోంట్ వరీ, మనోళ్ళు బ్రీఫ్డ్ మీ, ఐఎమ్ బాదర్డ్, డోంట్ వరీ, టేక్ ఫ్రీ డిసిషన్ అని చెప్పేసి ఒక మాట చెప్పారు. ఇప్పుడు కాన్స్పిరసీ అంటే ఇక్కడ అప్పలరాజు గారు ఎవరైనా ఫోన్ లో మాట్లాడుతూ వాళ్ళ అబ్బాయితో ఏమైనా మాట్లాడారా? అది ఏమైనా రికార్డు ఉందా? ఎవరైనా పొలవ పెట్టారా? ఏమైనా రికార్డు ఉందా? ఓకే వెంకటేష్ గారు, సింగళూరు వెంకటేష్ గారు, అదే మీరు జాయిన్ అయ్యే ముందు మేము